కాకినాడ జిల్లా పిఠాపురం ఎస్ఈజెడ్లో సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన వ్యాన్ కలకలం సృష్టిస్తోంది. విశాఖ పోర్టులో భారీగా సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన డ్రగ్స్ పట్టుబడ్డాయి. అప్పటి నుంచి సిబిఐ ఈ కేసుపై దర్యాప్తు చేస్తోంది. అయితే ఇక్కడ 4 రోజులుగా నిలిపివేసిన వ్యాన్లో కంపెనీకి సంబంధించిన ఫైల్స్, మదర్ బోర్డ్స్, హార్డ్ డిస్కులు ఉన్నాయి. వీటిని ఇప్పటి వరకు కూడా సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకోకపోవడం విశేషం. దీనిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సంధ్య ఆక్వా కంపెనీ వ్యాన్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అందులో ఉన్న ఫైల్స్ తో పాటు కీలక హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్లు స్వాధీనం చేసుకున్నారు. వాటి గురించి అక్కడున్న వ్యాన్ సిబ్బందిపై ప్రశ్నల వర్షం కురిపించారు. కానీ ఆ ఫైల్స్ కు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం తెలియదని సిబ్బంది బదులిచ్చారని పోలీసులు చెబుతున్నారు. హార్డ్ డిస్క్ చెక్ బుక్స్ నేను కొత్తపల్లి ఎస్ఐని మాట్లాడుతున్నా. ఈరోజు ఉదయం మన వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియా గ్రూపుల్లో ఇక్కడ మూలపేట సర్కిల్లో ఇలా సంధ్య ఆక్వా బస్సు మన డ్రగ్స్తో ఇక్కడ ఉందని చెప్పేసి ఇలా క్రియేట్ మన సక్కల కొట్టంలో మాకు అందిన సమాచారం ప్రకారం ఇక్కడ మూలపేట వచ్చి బస్సుని వాళ్ళ డ్రైవర్ని అది రప్పించి బస్సుని అది చెక్ చేసి అందులో ఈ కంప్యూటర్ స్పేర్ పార్ట్స్, అలాగే రికార్డ్స్, ఇలా కాటన్ బండిల్స్ మనకు ఈ కంపెనీకి సంబంధించి ఉన్నాయి. ఈ వాళ్ళని ఎంక్వైరీ చేయగా మన కంపెనీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అక్కడ కాకినాడ నుంచి వస్తుంది. ఈ బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల ఇక్కడ మా సూపర్వైజర్ మహేష్ అని చెప్పేసి ఇక్కడ పక్కన ఇల్లు మా ఇంటి దగ్గర పెట్టించాం సార్. మా ఈ కంపెనీకి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అవి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇందులో అయితే అనుమానించిన దగ్గర ఏమీ లేవు. ఏమంటే వాళ్ళ కంపెనీ వాళ్ళకి పిలిపించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి మొత్తం అంతా విచారణ చేస్తారు. మరోవైపు విశాఖ డ్రగ్స్ కేసు మలుపులు తిరుగుతోంది. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చేలోపు ఇతర కోణాల్లో దర్యాప్తు చేస్తోంది సిబిఐ. మరోవైపు సంధ్య ఆక్వా కంపెనీ యాజమాన్యాన్ని విశాఖ వదిలి వెళ్లొద్దని సిబిఐ ఆదేశాలు జారీ చేసింది. అటు బ్రెజిల్ నుంచి డ్రైడ్ ఈస్ట్ ఎవరైనా తెప్పిస్తున్నారా అనే కోణంలో కూడా ఆరా తీస్తోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, సంధ్య ఆక్వా కంపెనీ వ్యాన్ పార్క్ చేసి ఉన్నా కూడా అందులో కీలకమైన ఫైల్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు సిబిఐ ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయింది? మొత్తం చూసుకుంటే విశాఖ ఎయిర్పోర్ట్ లో దొరికిన కంటైనర్ దాని తాలూకా ప్రకంపనలు కాకినాడ జిల్లా పిఠాపురంలో మాత్రం ప్రకంపనం సృష్టిందని చెప్పాలి. పిఠాపురం సరిగ్గా ఉన్న పాపపేటలో, కొనపాపేటలో సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో పెద్ద కంపెనీ నడుస్తోంది. దీనికి సంబంధించి గత 3 రోజులుగా సిబిఐ అధికారులు ఆ కంటైనర్ సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే సిబిఐ అధికారుల బృందం మొదటిసారిగా 7 సభ్యుల బృందం సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ అవ్వగలగానే దాంట్లోంచి ఒక బస్సు బయటకు వచ్చింది. ఆ బస్సులో ఆ హార్డ్ డిస్క్లు ఉన్నాయి, ఫైల్స్ ఉన్నాయి, కంటైనర్లు ఇవన్నీ కూడా బయటకు రావడంతో అప్పటి నుంచి కూడా ఈ 3 రోజులుగా ఒక నిర్మానుష్య ప్రాంతంలో బస్సును విడిచిపెట్టారు. విడిచిపెట్టిన తర్వాత అప్పుడు దాకా కూడా దాన్ని టచ్ చేయలేదు. దాంతో స్థానికంగా ఉన్న కొంతమంది స్థానికులు అయితే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ రోజు మధ్యాహ్నం ఈ విషయం వెలుగు చూసింది. మొత్తం బస్సును అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనించిన తర్వాత దాంట్లో పూర్తిగా సోదాలు చేశారు. చేసిన తర్వాత దాంట్లో కంపెనీకి సంబంధించిన హార్డ్ డిస్క్లు ఉన్నాయి, కొన్ని ఫైల్స్ ఉన్నాయి, కొన్ని కార్టన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సీజ్ చేసాం. అయితే ఇవన్నీ కూడా కంపెనీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఫైల్స్ మాత్రమే. వీటిని చూసిన తర్వాత అంటే 3 రోజులుగా బస్సు ఇక్కడే ఉన్నా కానీ కంపెనీ యాజమాన్యం కానీ, డ్రైవర్ కానీ, ఇతర సిబ్బంది కానీ ఎవరు గుర్తించకపోవడం ఏంటి? 2 రోజుల పాటు ఇక్కడ 3 రోజుల పాటు ఇక్కడే ఉండిపోయిందంటే ఆ కంపెనీకి సంబంధించిన డ్రగ్స్ సంబంధించిన ఫైల్స్ ఏమైనా ఇందులో ఉన్నాయని చెప్పి కంపెనీ సిబ్బంది సిబిఐ రాకముందే వీటిని బయటకు తరలించారా అనే అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు మాత్రం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బస్సును అయితే స్వాధీనం చేసుకున్నారు. బస్సులో ఉన్న ఫైల్స్ కావచ్చు, ఇతర కార్టన్స్ కావచ్చు, మొత్తం అన్ని కూడా సీజ్ చేశారు. అయితే దాంట్లో సంబంధించి ఆ కంపెనీకి సంబంధించిన కాగితాలు ఉన్నాయి, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కాగితాలు మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ కూడా స్థానికంగా అక్కడ బస్సు 3 రోజులు బట్టి ఎందుకు ఆపారు అనే విషయాన్ని పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేశారు. అయితే బస్సు బ్రేక్ డౌన్ కారణంగా ఇక్కడ ఆగిపోయింది. సో మళ్ళీ డ్రైవర్ పిలిపించి బస్సు రిపేర్ చేయించి మళ్ళీ ఆ కంపెనీ యాజమాన్యానికి బస్సు అందజేస్తామని చెప్పి పోలీసులు చెప్తారు. ఏది ఏమన్నా కానీ 3 రోజుల పాటు సిబిఐ అధికారులు
రాజేష్, సంధ్య ఆక్వా కంపెనీ యాజమాన్యాన్ని అయితే ఇప్పటికే వైజాగ్ వదిలి వెళ్ళొద్దంటూ సిబిఐ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక అటు బ్రెజిల్ నుంచి ఎవరైనా డ్రైడీస్ ని కూడా తెప్పిస్తున్నారా అనే కోణంలో ఆరా తీస్తుంది. ఇంకా ఏ కోణాల్లో సిబిఐ విచారిస్తోంది? సంధ్య ఆక్వా కంపెనీ సంబంధించి 3 రోజులుగా జరుగుతున్న ఇష్యూ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఈ కంపెనీకి మన కేవలం కాకినాడలోనే కాదు, కాకినాడ అంటే విశాఖ పోర్ట్ నుంచి దిగుమతి అయిన తర్వాత డ్రై ఈస్ట్ ఏదైతే ఉందో దాంట్లో 25 కిలోల ప్యాకెట్ ఉంటుంది. ఒక్కో ప్యాకెట్ అటువంటి ప్యాకెట్లు 1000 ప్యాకెట్లు వచ్చాయి. ఆ 1000 ప్యాకెట్లో ఒక్కొక్క ప్యాకెట్లను 2-3 కిలోల కుకైన్, హెరాయిన్ కలిపి తీసుకొచ్చారనేది ప్రధానంగా సిబిఐ ఆరోపణ. అక్కడ బ్రెజిల్ దేశంలో చేసిన స్కానింగ్ కారణంగా అక్కడ నార్త్ పోల్ పోలీసులకు ఇచ్చిన సమాచారంతో ఇక్కడ మన వైజాగ్ పోర్ట్ అధికారులు అలాగే సిబిఐ అధికారులకు ఇచ్చిన సమాచారంతో సిబిఐ అధికారులు రంగంలో దిగారు. రంగంలో దిగిన తర్వాత కంటైనర్ సీజ్ చేయడంతో పాటు ఆ కంటైనర్ ఎవరి పేరును బుక్ అయింది, సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ పిఠాపురం అని నాకు పేరు ఉంది. దాంతో అక్కడ ఆ కంపెనీకి వెళ్ళారు. కంపెనీకి సంబంధించిన లావాదేవీలను సీజ్ చేశారు. కంపెనీ లోపలికి ఎవరు వెళ్ళడానికి లేదు, కంపెనీ నుంచి బయట రావడానికి లేదు. ఈ నేపథ్యంలో బస్సు బయటకు వచ్చి ఒక నిర్మాణ ప్రాంతంలో డ్రైవర్ పార్క్ చేసి వెళ్ళిపోయాడంటే బస్సులో ఫైల్స్ ఉన్నాయి, దాంతో పాటు కార్టన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా బస్సులో ఉన్నాయి. అయితే ఇన్ని చూస్తున్నా కానీ 3 రోజులుగా బస్సు అక్కడే ఉంది. స్థానిక సమాచారం ఇచ్చే వరకు పోలీసులు ఏం చేస్తున్నారనేది అనుమానాస్పదంగా మారింది. ఖచ్చితంగా ఈ విషయంలో అధికార పార్టీలో ఉన్న పెద్దలు కావచ్చు, పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, ఇందులో నిమగ్నమయ్యారు. అందువల్ల దీన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారనేది ఒక ఆరోపణ అయితే ఉంది. ప్రస్తుతానికి మాత్రం పోలీసులు చెప్తున్న విషయం మాత్రం స్థానిక ఎస్ఐ మాత్రం ఇంకా వాయిస్ ఇచ్చాడు. ఏమన్నా అంటే బస్సు పూర్తిగా తనిఖీ చేసాం, దాంట్లో ఫైల్స్ మాత్రమే ఉన్నాయి, అలాగే కంపెనీకి సంబంధించిన హార్డ్ డిస్క్లు కావచ్చు, కంప్యూటర్ సంబంధించిన వీడియో విభాగాలు అంటే హార్డ్ డిస్క్లు ఇతర పార్ట్లు మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ సీజ్ చేసాం, డ్రైవర్ని పిలిచాం. డ్రైవర్ 3 రోజుల పాటు ఇక్కడే ఉండిపోవడానికి కారణం ఏంటంటే బస్సు బ్రేక్ డౌన్ చెప్తారు. సో డ్రైవర్ని తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్లి కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అయితే ఇందులో మాత్రం ఎటువంటి అనుమానించే వస్తువులు ఏమీ లేవు, అనుమానించే ప్యాకెట్లు ఏమీ లేవు. సో ప్రస్తుతానికి మాత్రం మళ్ళీ బస్సును తీసుకెళ్లి మళ్ళీ కంపెనీలో హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఏదేమైనా కానీ లోపల సిబిఐ అధికారుల బృందం లోపల ఉంది. వాళ్ళు సిబిఐ అధికారులు స్థానిక పోలీసులు ఎవరిని కూడా జోక్యం చేసుకుని ఇవ్వట్లేదు. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో, వారు దర్యాప్తు ఎలా కొనసాగించాలనుకుంటున్నారో కంపెనీకి సంబంధించిన ఎవరిని కూడా బయటకు వెళ్ళనివ్వట్లేదు. కేవలం అంటే పిఠాపురం మాత్రమే కాదు, ఇక్కడే కాదు, మచిలీపట్నం కావచ్చు, కర్నూలు కావచ్చు, ప్రతి చోట కూడా సిబిఐ అధికారులు సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన కంపెనీలు ఎక్కడైతే ఉన్నాయో, బ్రాంచ్లు ఎక్కడైతే ఉన్నాయో ప్రతి చోట కూడా ఫీడ్ చేసి పూర్తిగా వాళ్ళ అధీనంలో ఉంచుకున్నారు. ప్రస్తుతానికి మాత్రం దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఈ బస్సు విషయం మాత్రం పోలీసులు కాస్త సంశయించుకొని చెప్పారు. దాని మీద మాకు పూర్తిగా ఎవరు నమ్మశక్యంగా జరిగే మాటలు చెప్పట్లేదు. ఎందుకంటే 3 రోజులుగా బస్సు అక్కడ ఉందంటే పోలీసులు స్పందించకపోవడం, అలాగే స్థానిక సమాచారం మేరకు పోలీసులు వెళ్ళడం, దాంట్లో హార్డ్ డిస్క్లు ఉన్నాయి, ఫైల్స్ ఉన్నాయి అని చెప్పడం, దానికి సంబంధించి కూడా ఎటువంటి అదంతా కూడా పూర్తిగా కంపెనీకి సంబంధించిన వ్యవహారం చెప్తారు. ఈ నేపథ్యంలో పోలీసుల మీద కూడా కాస్త అనుమానం వ్యక్తపరుస్తుంది. మరోవైపు ప్రభుత్వంలోని కొంతమంది పెద్దల ఒత్తిడి వల్ల దీన్ని తక్కువ పట్టించే ప్రయత్నం చేస్తున్న ఆరోపణలు కూడా వినిపిస్తూనే ఉన్నాయి కదా. రైట్, థ్యాంక్ యూ రాజేష్. సంధ్య ఆక్వా కంపెనీ కేసు ప్రస్తుతం సిబిఐ విచారిస్తుంది. ఈ కేసుకు సంబంధించి ఇంకా మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? అయితే ఇప్పటివరకు చూస్తున్నాము అప్డేట్, బస్సు ఒక నిర్మానుష్య ప్రాంతంలో పార్క్ చేసింది, అది కూడా 3 రోజుల నుంచి పార్క్ చేసింది. ఇందులో కీలకమైన ఫైల్స్, హార్డ్ డిస్క్లు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు సిబిఐ స్వాధీనం చేసుకోలేకపోయింది. పోలీసులు అయితే ప్రస్తుతం దీన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎలా చూడాలి ఈ కేసులో ఈ పరిణామాలు? అంటే ఇప్పటి వరకు సంధ్య ఆక్వాకు సంబంధించి ఈ సిబిఐ ఎంక్వైరీ చేస్తున్న దానిలో ఈ డ్రగ్స్ విషయంలో పూర్తి స్థాయిలో అసలు సంధ్య ఆక్వాకు సంబంధించి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. అది మేము కేవలము డ్రై ఈస్ట్ని మాత్రమే మేము బ్రెజిల్ నుంచి ఆర్డర్ చేసామని చెప్తూ ఉన్నా కూడా ఇక్కడ పూర్తిగా దీనికి పూర్తి భిన్నంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత 5 రోజుల నుంచి కూడా సిబిఐ పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓ పక్కన ఆ సంధ్య ఆక్వాకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం విశాఖపట్నం నుంచి మొత్తం డాక్యుమెంట్స్, అదేవిధంగా ఫోన్ కాల్స్కి సంబంధించినవి, వాట్సాప్ కాల్కి సంబంధించినవి, అదే ఈమెయిల్స్కి సంబంధించినవి, అదేవిధంగా వాట్సాప్ చాటింగ్, వీటన్నింటినీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి సిబిఐ వీటన్నింటినీ కూడా క్రోడీకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా డీకోడ్ చేస్తూ ఉన్నారు. ఎంతవరకు వీళ్ళు చెప్పిన వాస్తవం ఉంది, వీళ్ళు కేవలం డ్రై ఈస్ట్ మాత్రమే చేశారా లేదా డ్రగ్స్ కూడా వీళ్ళు ఆర్డర్ చేశారా అనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. మరోపక్క విశాఖపట్నంలో వీళ్ళు పరీక్షలు నిర్వహిస్తూనే, అంటే ఈ ముఖ్యంగా కంటైనర్లో దొరికినటువంటి ఈ డ్రై ఈస్ట్లో ఉన్నటువంటి డ్రగ్స్ని వీళ్ళు పరీక్షలు నిర్వహిస్తూనే మరోపక్క కాకినాడ జిల్లా మూలపేట, వజ్రకోటంలో 2 చోట్ల
పూర్తి స్థాయిలో దాదాపుగా 2 బృందాలు అంటే సిబిఐ బృందాలు 2గా విడిపోయి వీళ్ళైతే తనిఖీలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా సిబిఐ బృందం ఒక బృందము కాకినాడలో ఉన్నటువంటి కాకినాడ జిల్లా మూలపేటలో ఉన్నటువంటి ఈ సంధ్య ఆక్వాకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళే సమయంలో లోపల నుంచి అంటే వర్కర్స్ని తీసుకెళ్లే బస్సు అయితే బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అవి వచ్చిన తర్వాత రెండో టీం లోపలికి వెళ్ళారు. కానీ తీసుకొచ్చినటువంటి బస్సుని ఒక నిర్మానుష్యంగా ఉన్నటువంటి ప్లేస్లో గత 4 రోజుల నుంచి కూడా సంధ్య ఆక్వా మేనేజ్మెంట్ అక్కడైతే వదిలేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే నిర్మానుష్యంగా ఉంటే దాన్ని ఎవరో పట్టించుకోరు, ఎందుకుందో ఏంటో అనేది ఎవరికి తెలియదు అనే కోణంలో ఉంచేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం దాంట్లో చాలా వరకు సంధ్య ఆక్వాకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, విలువైనటువంటి పేపర్స్, అదేవిధంగా కొన్ని హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్లు కూడా దాంట్లో ఉన్నాయని తెలుస్తుంది. అయితే స్థానికులు చూసి ఈ బస్సు 4 రోజుల నుంచి ఇక్కడే ఎందుకు ఉంటుంది అనే కోణంలో పోలీసులకు అయితే సమాచారం ఇచ్చారు. పోలీసులు కూడా అక్కడికి వచ్చిన తర్వాత దాని లోపల ఏముంది అనేది తనిఖీలు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఇది సిబిఐ కేసు డీల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో దేన్ని ముట్టుకోవడానికి మేమైతే సరిపోము, కేవలం అటు సిబిఐ అధికారులు రావాలని సిబిఐ అధికారులకు అయితే సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. సిబిఐ అధికారులు వచ్చిన తర్వాత మాత్రమే దాని లోపల ఏమేమి ఉన్నాయనేది వీళ్ళు దాన్ని తనిఖీలు చేసి పరీక్షించి వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు వరకు సంధ్య ఆక్వాకు సంబంధించినటువంటి మేనేజ్మెంట్ చెప్తున్నది మేము కేవలం డ్రై ఈస్ట్ మాత్రమే దీన్ని ఆర్డర్ చేశాము బ్రెజిల్ నుంచి, మాకు ఏ విధమైన సంబంధం లేదు, ఇదే ఫస్ట్ టైం అని చెప్తున్నారు. కానీ ఇలా ఉన్నటువంటి వాళ్ళు సిబిఐ అధికారులు తనిఖీలు చేయడానికి ఈ మూలపేటలో ఉన్నటువంటి ఫ్యాక్టరీకి, వజ్రకోటం ఫ్యాక్టరీకి వస్తున్నారని తెలిసిన తర్వాత ఎందుకు కార్మికులను తరలించే బస్సులో వీళ్ళందరినీ ఆ బస్సులో ఆ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళి ఒక నిర్మానుష్యమైనటువంటి ప్లేస్లో వదిలారనేదే ఇప్పుడు ఎవ్వరికి అంతు చిక్కినటువంటి ఒక ప్రశ్నగా కనిపిస్తుంది. ఇంచుమించుగా చూస్తే ఈ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్కి సంబంధించినటువంటి టోటల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఈ బస్సులో ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే ఇప్పటి వరకు విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయంలో సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నటువంటి కేవలం అవి కొన్ని వరకు మాత్రమే పేపర్ వర్క్స్, అదేవిధంగా డాక్యుమెంట్స్ అన్నీ తెలుస్తుంది. మిగిలినవన్నిటిని కూడా మూలపేటలో ఒక బస్సులో వదిలేసి మేనేజ్మెంట్ ఏమీ తెలియనట్టు ఉన్నట్లుగా పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మేనేజ్మెంట్ చెప్తున్నది కూడా ఎవరికి పొంతన లేనటువంటి, అర్థం కానటువంటి ఆన్సర్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏంటి అంటే ఇది కేవలం ఆ బస్సు బ్రేక్ డౌన్ అవడం వల్ల అక్కడ వదిలేసామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బస్సు బ్రేక్ డౌన్ అయితే ఒక్క రోజులో దాన్ని క్లియర్ చేసి తీసుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఈ డాక్యుమెంట్స్ అన్ని దాంట్లో ఉన్నటువంటి నేపథ్యంలో అటు సంధ్య ఆక్వా మేనేజ్మెంట్ కూడా దీని మీద దృష్టి సారించలేదు. మొత్తంగా చూస్తే ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఒక కీలకమైనటువంటి సమాచారం ఇప్పుడు సిబిఐకి అయితే దొరికినట్టుగా తెలుస్తుంది. దీన్ని విచారిస్తే టోటల్గా ఈ డ్రగ్స్ విషయంలో ఏం జరిగిందనేది తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది. రాధిక. రైట్ రాజు, ఈ కేసుకి సంబంధించి ఇక ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎప్పటికీ వచ్చే అవకాశం కనిపిస్తుంది? థ్యాంక్ యూ రాజు.